లేదు ఒకే జీవన విధానమా? పట్టుదల ఉన్న వాళ్ళు అందరూ కుదుర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పట్టుదల లేని వాడికి ఏది కుదరదు, ఏం చేస్తాం? కానీ ఆస్తికం పేరుతో నాస్తికత్వం చెప్తూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ వాళ్ళని మెచ్చుకునేటట్టు చెప్పడం కాదు, వాళ్ళు బాగుపడేటట్టు చెప్పగలగాలండి. అహింస యొక్క సమగ్ర స్వరూపము బౌద్ధాదులు పుట్టక ముందే సనాతన ధర్మంలో ఉంది. ఒక్కరిని నువ్వు మనస్సుతో గాని మాటతో గాని క్రియతో గాని బాధించకుండుట, దుష్టము కాని ఇంద్రియాలతో ఏది వింటావో ఏది చూస్తావో దానిని చెప్పడమే శరీరంతో గాని మనస్సుతో గాని మాటతో గాని స్త్రీ సంబంధమైన కామరూపమైన చెప్పకూడదు. హనుమత్ స్వామి సీతమ్మకి రాముడు గురించి చెప్తూ బ్రహ్మచారి రామ అని చెప్పాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన బ్రహ్మచారిని ఎవరైనా చెప్తారా అంటే బ్రహ్మచారి పదానికి అర్థం తెలిస్తే చెప్పచ్చు. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగన్మాత శ్రీ శారదాంబకు అంజలిస్తూ, శ్రీ చంద్రమౌళీశ్వరునికి ప్రణమిల్లుతూ, జగద్గురువుల దివ్య చరణాలకు ప్రాంజలిస్తూ వారి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న సూత సంహిత అది యమములు. చాలా మంది మధ్యలో ఆధ్యాత్మికవేత్తలైన వాళ్ళ వల్ల చాలా ప్రమాదాలు వస్తాయండి. వాడు పూర్వవాసనే నాస్తికత్వాన్ని వదులుకోలేడు. పైగా నాస్తికుల్ని ప్లీజ్ చేయడం కోసం వేదాంతం చెప్తాడు. వాడు ఆస్తికత్వం రెండింటికే వాడు అసలే నాస్తికుడు. వాడికి ఈశ్వరుడు ఉన్నాడని వాడి చేత మెప్పించడానికి ఒప్పించడానికి నానా తంటాలు పడి నువ్వు నాస్తికుడు వైపుతున్నావు. ప్రజల్లో నాస్తికత్వం ప్రబలం చేస్తున్నావు. ఏం పర్వాలేదు నేను చెప్పాను, నువ్వు చెప్తే ఏం పర్వాలేదు, నేనేమన్నాను నమ్మడానికి, నువ్వెవడికి చెప్పడానికి, శాస్త్రం చెప్పడానికి నేను కూర్చోబెట్టాం కానీ నీ ఇష్టం వచ్చింది చెప్పడానికి కాదు, నీ లైఫ్ స్టైల్ చెప్పడానికి కాదు. నువ్వేది చెయ్యో అవతల వాడి చెయ్యక్కర్లేదని చెప్తావు. నువ్వు నాకు ప్రమాణం కాదు, ఋషి నాకు ప్రమాణం అనే తెలివి తినేవాళ్ళల్లో ఉంటే చెప్పేవాడు దగ్గర పెట్టుకుని చెప్తాడు. కనుక ప్రతిదానికి ఇది శాస్త్రం అని ప్రమాణం చూపించాలి. ఈ రోజుల్లో కుదరదండి, నీకు కుదరదు నాకు కుదురుతుందని చెప్పు. వాళ్ళ లైఫ్ స్టైల్ అది తయారు చేసుకున్నాడు, మనకు అలా కాదు. అందుకే వీడికి కుదరదు అందరికీ కుదరదని చెప్పరాదు. అందరిది ఒకే జీవన విధానమా? పట్టుదల ఉన్న వాళ్ళు అందరూ కుదుర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పట్టుదల లేని వాడికి ఏది కుదరదు, ఏం చేస్తాం? అబ్బా టీమా అని బ్రతకడం మహా కష్టం అండి, కాఫీ బాని అన్నాడు ఒక ఆయన. నీకు కష్టం, అది లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక నువ్వు యమనియమాల్లో కాఫీ తాగుట ప్రధానము నువ్వు చేర్చితే మాకెక్కడ. అందుకే జాగ్రత్తగా నువ్వు కాయని చెప్పాడు. ఈ సంధ్యావందనాలు చేయడానికి ఈ రోజుల్లో టైం ఎక్కడ కుదురుతుంది? పడుకునే ముందు మంచం మీద 10 సార్లు గాయత్రి అనుకుంటే చాలు అనే ఏ శాస్త్రంలో ఉంది అని అడగగలగాలి. వెంటనే శిష్యులు అడగట్లేదు, ఆయన చెప్పాడు కదా చాలు. ఎందుకంటే నీకు కన్వీనియంట్గా ఉంది అది వినడానికి. దానికి 1,00,000 లైక్స్, చప్పట్లు, ధర్మం. ఏం చేస్తాం? దానికన్నా నాస్తికత్వం చెప్తే వీడు నాస్తికత్వం చెప్తున్నాడని దూరంగా ఉంటాం. కానీ ఆస్తికం పేరుతో నాస్తికత్వం చెప్తూ ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ వాళ్ళని మెచ్చుకునేటట్టు చెప్పడం కాదు, వాళ్ళు బాగుపడేటట్టు చెప్పగలగాలండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, యమాలు ఎన్నుంటాయి? 10 దశ. అహింస మొట్టమొదటి చెప్పాడు. సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, దయా, ఆర్జవం, క్షమా, ధృతి, మితాహార, శౌచంచేతి యమాదశ. మొత్తం 10. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, దయ, ఆర్జవము, క్షమ, ధృతి, మితాహారం, శౌచం. ఇవి యమములు. ఇవి ముందు అలవాటు చేసుకోగలగాలి. ఇదే లైఫ్ స్టైల్, ఇదే వ్యక్తిత్వ వికాసం. మొదట ఉండవలసినది అహింస. సాధారణంగా మీరు గమనించండి, సత్యము అహింస అంటారు, కానీ సూత సంహిత అహింస సత్యం ఉంది. ఇక్కడ సత్యం కంటే ప్రాధాన్యం అహింసకి ఇచ్చింది. అహింసా పరమో ధర్మ అన్నారు కనుక చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు సత్యం వల్ల హింస రావచ్చు, అప్పుడు ఆ సత్యం అసత్యం కిందే లెక్క కట్టాలి. కానీ అహింసకి ప్రాధాన్యం ఇవ్వాలి అన్నాడు ఇక్కడ. అంటే అహింసకి సహకరించే సత్యమే తప్ప హింసకి కారణమైన సత్యం పలకరాదు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అహింస అనే దాన్ని మొట్టమొదట ఈ మాట ఇచ్చారు. అయితే ఒక మాట అంటాడు, వేదోక్తేన ప్రకారేణ వినా సత్యం తపోధన. అహింస గురించి ఇప్పుడు నిర్వచనం ఇవ్వబోతున్నాడు. నిర్వచనం ఇప్పుడు చెప్పినప్పుడు సత్యం అనే మాటతోనే మొదలుపెట్టాడు. అంటే శాస్త్రంలో సహజంగా సత్యము అహింస ఉంటుంది, కానీ నేను అహింసను ఎందుకు మొదలుపెట్టానంటే అని చెప్పబోతున్నాడు ఇక్కడ. కాయేన మనసా వాచా హింస, హింసా నచాన్యదా. వేదోక్త ప్రకారం చేత సత్యము ముఖ్యమే గాని వేదము అహింసకు ప్రాధాన్యం ఇచ్చింది సుమా అన్నాడు. ఎలా ఇచ్చిందంటే నహింస్యాత్ సర్వా భూతాని అనే వేదమంత్రం ఉన్నది. ఏ భూతమును హింసించకయ్యా. అహింస యొక్క సమగ్ర స్వరూపము బౌద్ధాదులు పుట్టక ముందే సనాతన ధర్మంలో ఉంది. ఇది తెలుసుకోకుండా అహింస అంటే ఆయన బోధించాడని
పైగా హైందవ ధర్మం నుంచి బౌద్ధ ధర్మాన్ని వేరు చేసి తద్వారా హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలని ఒక కుట్ర కొన్ని వందల ఏళ్ల నుంచి పాశ్చాత్యుల నుంచి జరిగింది. అందుకే వాళ్ళు హిందూ మతాన్ని నిందించడానికి సిద్ధపడతారు, కానీ బౌద్ధం అంటే ఏదో సానుభూతి చూపినట్టు చూపిస్తారు. సమగ్ర హిందూ ధర్మంలో వేదాంతాన్ని యోగాన్ని తీసుకుంది మాత్రం బౌద్ధం. అయితే ఈశ్వర అస్తిత్వం గురించి ఖచ్చితమైన మాట చెప్పలేదు కనుక ఇక్కడ నిలబడలేదు. అది తెలుసుకోండి. ఇక్కడ ఎవడైనా భగవంతుడు ఉన్నాడని భరోసా ఇవ్వలేకపోతే ఆ మతం నిలబడదు. తెలుసుకోండి. ఇక్కడ ఆ భరోసా ఇవ్వలేకపోయాడు. ఇక్కడ ఈశ్వర అస్తిత్వం గురించి అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు బుద్ధుడు. అందుకే అది నిలబడలేదని విదేశస్తులకు అర్థమయ్యేట్టు చెప్పిన వివేకానందకు నమస్కారం చేయాలి. అందుకు నిలబడలేదు. అంతేగాని హైందవ మతం తరిమి కొట్టింది, దొంగ మాటలన్నీ రాసేసి మన మతం మీద మనకే అవును కామోసు అనేటట్టు చేసేసారండి. అందుకే చెప్పడం ఇక్కడ అహింసకు అగ్రతాంబూలం ఇచ్చింది సనాతన ధర్మం. కావాలంటే భారతం చదవండి, అహింస యొక్క సమగ్ర స్వరూపాన్ని చూడండి. ఒక్కొక్కప్పుడు అహింసకు పనికొచ్చే హింస ఉంటుంది. అంటే వందలాది మంది క్షేమం కోసం ఒకరిని హింసించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అహింస పేరుతో వీడిని విడిచిపెడితే హింస అవుతుంది. అందుకే ధర్మానికి సమూహ క్షేమానికి దెబ్బతీసేవాడిని ముందు వెనక చూడకూడదు, కొట్టు, ఇది నీ ధర్మం అని చెప్పాడు మహానుభావుడు. అయితే ఎవడికి కొట్టాలని శాస్త్రం విధించిందో వాడు కొట్టాలి, ప్రతివాడు బయలుదేరిపోకూడదు. తెలుసుకో. అందుకే ఇది రాక్షసి, లోక కంటకురాలు అంతే. అందుకు గురువుని నేను చెప్తున్నాను, కొట్టు. క్షత్రియుడికి ఇది దోషము కాదు. ఏషధర్మ సనాతన అని చెప్పాడు విశ్వామిత్రుడు వారు తాటక ముందు సంకోచిస్తున్న రామచంద్రమూర్తితో. అదే నీకు నాకు చెప్పలే, రాముడికి చెప్పాడు. ఇది క్షత్రియుడి కనుక అటు శత్రువుని కొట్టడానికి సిద్ధంగా ఆయుధాన్ని నెక్కిపెట్టిన యోధుడికి కొట్టనే చెప్పాలి. కానీ నాన్న ఈ శరీరం నీది కాదు, ఆ శరీరం వాడిది కాదు కనుక నువ్వు వెనక్కి వెళ్ళంటే వాడు పేలుస్తాడు, దేశం మిగలదు. తెలుసుకోండి. ఇక్కడ కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఇక్కడ అందుకే ఏది అహింస తెలుసుకోగలగాలి. నీ స్వార్థం కోసం ఏ ఒక్కరినైనా సరే అహంకారంతో గాని స్వార్థంతో గాని రెండిటితో కాయేన మనసా వాచా శరీరంతో గాని వాక్కుతో గాని మనస్సుతో గాని హింసించకుండా ఉండాలి. ఇవి వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, వచ్చింది అదే బాధ. క్రియారూపంగా గాని వాగ్రూపంగా గాని ఏ ఒక్కరు నొప్పించరాదు. ఊహతో గాని మనస్సులో కూడా ఒకడి యొక్క నాశనాన్ని ఊహించకూడదని చెప్పారంటే అహింస యొక్క పరాకాష్ఠ దశని చెప్పారు. ఈ అహింసని అపరా అహింస అంటారు. ఒక్క సూత సంహితలో చెప్పిన ఒక అద్భుతమైన ప్రక్రియ ఏమిటంటే యమనియమాలకి రెండు భాగాలు చూపిస్తాడు. అపరా పర అంటే ఈయన అసలు ఉద్దేశానికి ఆత్మజ్ఞానం కలిగించడం. కానీ అపర అంటే వ్యవహారం, పర అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించింది. కనుక అహింస అంటే ఇప్పుడు ఏం తెలిసింది? అపరాభాగం తెలిసింది. అంటే ఏ ఒక్కరిని నువ్వు మనస్సుతో గాని మాటతో గాని క్రియతో గాని బాధించకుండుట అహింస. ఇక పర ఎలా చెప్పాలో చెప్తున్నాడు ఇక్కడ. పర ఏమిటంటే సర్వవ్యాపకమై ఆయుధాలతో ఛేదించలేనిది, నిప్పు చేత తగలబెట్టలేనిది అయినటువంటి ఆత్మ ఏదుందో, ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఏదుందో దానిని గ్రహించడమే అహింస అన్నాడు. ఇది పరారూపంగా నిర్వచించాడు. ఎందుకంటే ఆత్మని హింసించలేవుగా. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అసౌష్యేవచ అని చెప్పాడు ఎవడు? కృష్ణ పరమాత్మ. ఆత్మ ఎండగట్టలేనిది, ఛేదించలేనిది, హింసించలేనిది, తగలబెట్టలేనిది అని చెప్పాడు కదా. అదే నా స్వరూపుని ధ్యానించితే అది పరారూపంలో అహింస. అంటే మళ్ళీ ఆత్మవిచారణ అహింసతో చేయడం. ఇప్పుడు యమనియమ జ్యేష్ఠాంగ యోగానుష్ఠాన నిష్ఠాన జగద్గురువుల గురించి చెప్పేటప్పుడు వారి అపరారూపం ఎలాగో చేస్తారు, పరారూపమైన అహింసని వాళ్ళు చేస్తుంటారని అర్థం. అదే అర్థం చేసుకోవాలి. బ్రహ్మజ్ఞానులు కదా వాళ్ళు, వాళ్ళకి ఇది ఎలా అన్వయిస్తామంటే సూత్సం ఇచ్చేది ఇది కానీ అర్థం కాదు. అందులో అక్కడ అపరా పర అని రెండు చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే ఆత్మజ్ఞాన సాధనలో ఉన్నవాడు ఎలాగో ఇతరులను హింసించాడు, అవన్నీ మానేశాడు. కానీ తాను హింసింపబడని తత్వం ఏదుందో అదే నేనని ఎరుకుతూ ఉండడమే అహింస. ఇది పరారూపమైన అహింస నిర్వచనం. ప్రతిదానికి రెండు చూపిస్తారండి. అదేవిధంగా సత్యం అంటే ఏంటో చెప్తున్నాడు అహింస తర్వాత. దీనికి అపరా పర అని రెండు విషయాలు బోధిస్తున్నాడు. యద్వదుష్టేంద్రియైర్దృష్టం శృతం వేద విదాంబర తస్య యుక్తి భవేత్ విప్రా సత్యత నాణ్యత భవేత్. ముందుగా సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎంత అద్భుతమైన నిర్వచనం అండి. నిజంగా ఓపిక్గా కానీ అనలైజ్ చేస్తే ఇంత గొప్ప నాగరికత జ్ఞానం కలిగిన దేశంలోనా నేను పుట్టానని గర్విస్తాం. ఇలాంటి మతంలోనే నేను పుట్టానంటామండి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే దుష్టము కాని ఇంద్రియాలతో ఏది వింటావో ఏది చూస్తావో దానిని చెప్పడమే సత్యము. ఎంత బాగా చెప్పాడు చూడండి ఇక్కడ.
దుష్టము కాని ఇంద్రియాలతో అన్నాడు ఇక్కడ. అంటే అర్థం, నేను అది చూశానండి, నేను అది విన్నానండి, అదే చెప్తున్నానండి. అంటే నువ్వు చూసి విన్నది చెప్పడమే సత్యం, అందరూ సందేహం లేదు. కానీ దుష్టము కాని ఇంద్రియాలతో ఎందుకు అన్నాడు అంటే, నీకు ప్రిజుడిస్ కొన్ని ఉంటే ప్రమాదం. అది నీకు పడకో ఇంకోటో ఉన్నా చూసింది చూసినట్టు చెప్తావు, కానీ ముందు వెనకలున్న కారణాలు నీకు తెలిసి కూడా నీ మనస్సు అనేటువంటి దుష్టత్వం వల్ల నీకు కనబడింది వినబడిందే చెప్తావు, కానీ అటు ఇటు తెలిసిన దాని గురించి మాట్లాడు. దుష్టము కాని ఇంద్రియాలంటే ఇది అర్థం. అదని కళ్ళు సరిగ్గా కనిపించక ఇది కనబడింది అదే సత్యం అనకుండా అనే అర్థం ఇక్కడ చెప్పడానికి లేదు. దుష్టము కాని ఇంద్రియాలంటే భావదూషితము కాని ఇంద్రియములతో, లేకపోతే కొన్ని పని కట్టుకుని తన గిట్టని వాడు ఏదో చేశారనుకోండి, అది లోకంలో పెట్టి టామ్ టామ్ చేసి సత్యం చెప్పాను అంటే, నువ్వు సత్యం చెప్పావు నా దురుద్దేశం నీకుంది. వాడిని అవమానించాలని, వాడు బాధించాలని గనక వెతికి వెతికి వాడు చేసిన ఒక లోపాన్ని పట్టుకుని ప్రపంచానికి టామ్ టామ్ చేసాం. ఇలా చూస్తూ ఉంటాం. ఇలాంటి సత్యవార్తలు పత్రికలు కూడా ప్రచురించు. తెలుసా మీకు? మన ధర్మానికి సంబంధించిన ఎవరైనా ఒక వ్యక్తి ఉంటాడు, వాడు ఏదో సందర్భంలో ఎందుకు చేశాడు ఆయనకి తెలుసు. చేసిన క్రియ ఒక్కటి పట్టుకుని దాన్ని జూమ్ చేసి అది పట్టుకుని లోడ్ చేసి దాని గురించి పత్రికల్లో ముందు వెనక ఆలోచించకుండా విచారణ చేసేసి రాస్తారు. చూసిందే చెప్పాను, విన్నదే రాశాను అంటాడు కదా, ముందు వెనకలు విచారించడు. ఇంకా దాని మీద గోల. అటే అనుకూలంగా ఉంటాయి న్యాయాలు కూడా. ఇది పరిస్థితి. కానీ తర్వాత ఏదో విచారణలో అసలు సత్యం బయటపడుతుంది, అది మాత్రం గప్చుప్ దాన్ని రాయి. దీన్ని బట్టి సత్యం అంటే ఏంటో తెలుస్తుంది కదా. సత్యం అనగా మనం రోజు దినపత్రికల్లోనూ దృశ్య మాధ్యమంలోనూ చూడనిది మించి మరొకట్లేదు. అందుకు సత్యం అంటే ఏంటి? దుష్టము కాని ఇంద్రియములతో చూసినది వినినది చెప్తే సత్యము. ఇది అపరాసత్యమయ్యా అన్నాడు. పరాసత్యం అంటే ఏమిటి? ఎంత అందమైన రెండవది చెప్పడమే ఈ గ్రంథంలో ఉన్న మధ్య అండి. ఎక్కడ కనబడనిది. ఇది సాధనా దృష్టి, అది ఆత్మజ్ఞాన అభిముఖ దృష్టి. అటు వెళ్ళేవాడు ఇలా ఉండాలని చెప్పి. సర్వం సత్యం పరబ్రహ్మ నచాన్యదితి యా మతే తత్సత్యం పరమం ప్రోక్తం. పరాసత్యము అంటే, సత్యం అంటే త్రికాలముల్లో నశించనిది. చూస్తున్నవన్నీ త్రికాలాల్లో నశించిపోతూ ఉంటాయి, అవి సత్యములు ఎలా అవుతాయి? ఇక్కడ త్రికాలాల్లో నశించనిది ఏదుందో అదే సత్యముని ఎరుక కలిగి ఉండడమే సత్యము. ఇది పరాసత్యము అని చెప్పాడు ఇక్కడ. కనుక అపరాసత్యం మనం వ్యవహారంలో చూపిస్తూ పరాసత్యాన్ని జ్ఞానంలో పెట్టుకోవాలి. కానీ వ్యవహారానికి అపర, పరమార్థానికి పర, ఈ రెండిటితో జీవితం సాగాలండి ఇక్కడ. అంతేగాని ఎక్కడో ఎవడో కొట్టాడు, అది నువ్వు చెప్పాలి, చెప్పి రక్షించాలి వాడిని. కానీ అంతా మిథ్యే కదా, వాడు కొట్టిన వాడు లేడు, కొట్టబడిన వాడు లేడు, కనుక ఇదంతా అసత్యం అని తీసిపారేయడం కాదు. అపరా చెప్పేటప్పుడు మాత్రం అదే చెప్పాలి. పరాదృష్టితో చూస్తే మాత్రం సత్యం ఒక్కటే, మార్పు లేని సత్యం ఒక్కటే అని ఎరుక నువ్వు కలిగి ఉండుటే పరాలో సత్యరూపమైనటువంటి యమముల్లో రెండవది. ఇక ఆ తర్వాత అస్థేయం. అస్థేయం అంటే అత్యద్భుతమైన మాట చెప్పాడు. అస్థేయం అంటే దొంగతనము లేకుండుట. ఇది ప్రధానమైన నిర్వచనం. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనము లేకుండుట. అంటే అర్థం ఏంటండి? నేను ఎవరి జేబులు కత్తిరించలేదండి, అందరూ కత్తిరించవు నీకు తెలియదు. అందుకే అస్థేయం అనే మాట గురించి అత్యద్భుతమైన నిర్వచనం చెప్తున్నారు. అన్యదీయే తృణే రత్నే కాంచనే మౌక్తికేపివ మనసాపి నివృత్తిర్యా తదస్థేయం విదుర్బుధా. ఇతరులకు సంబంధించిన గడ్డి పరక గాని, రత్నము గాని, బంగారం గాని, ముత్యాలు లాంటి ద్రవ్యాలు గాని ఏవైనా మనస్సుతో కూడా కోరుకోకుండా ఉండడమే దొంగతనము లేకుండుట. పరద్రవ్య అభిలాషే దొంగతనం అండి. మనం ఎందుకు ఏవి దొంగలాడట్లేదని దొరికిపోతాను భయంతో ఆ పని చేయకుండా వాళ్ళు చాలా మంది ఉంటారు. దొరకమనే ధైర్యం ఉంటే దొంగతనానికి చాలా మంది సిద్ధమేనండి ఇక్కడ. అవునా లేదా చెప్పండి? ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉద్యోగులుగా కూడా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వల్ల కూడా ప్రమాదమే. వాళ్ళు దొంగతనం చేయరు, కానీ చెయ్యము అని ముద్ర వేయించుకోగలరు యజమాని చేత. అతనికి నమ్మకం కలిగిన తర్వాత చేయగలరు, పైగా దొరకకుండా చేయగలరు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు దొంగలే, లంచగొండులందరూ దొంగలే, అవినీతి పరులు దొంగలే. అవునా లేదా? వాడికి రావలసినది కాకుండా ఇంకో దారుల్లో తెచ్చుకునే వాళ్ళందరూ దొంగలే. వాళ్ళ నాయకులుగా చలామణవచ్చు, కానీ ధర్మశాస్త్రం లెక్క ప్రకారం దొంగలు తెలుసుకోండి. ఇక్కడ మనసా కూడా కోరుకోకూడదని చెప్తున్నాడు. ఇది అస్థేయం. దేని విషయంలో? అపర. అపర అస్థేయం. మరి పర అస్థేయం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎంత అందమైనదో.
అనాత్మలైన దేహేంద్రియాదుల్ని నేను అని భావించకపోవడమే అస్థేయం అన్నాడు. ఆత్మేయతరమును స్వీకరించకుండుట, నీది కాని తీసుకోకపోవడమే కదా అస్థేయం అంటే నిర్వచనం. దాని పరారూపంగా అంటే నీది అంటే ఆత్మ, ఆత్మ కానిది అంటే దేహము, ఇంద్రియములు, వాటికి సంబంధించినటువంటి వికారములు, వాటికి సంబంధించిన భోగాలు, ఇవేవి నావి కావు, ఇవి నేను కానని ఎరుక కలిగి ఉండుటయే పరారూప అస్థేయము జ్ఞానపరంగా. ఇక ఆ తర్వాత బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యాలు కూడా అపరాబ్రహ్మచర్యం, పరాబ్రహ్మచర్యం. అపరాబ్రహ్మచర్యం కాయేన మనసా వాచా నారీణాం పరివర్జనం. శరీరంతో గాని, మనస్సుతో గాని, మాటతో గాని స్త్రీ సంబంధమైన కామరూపమైన చింతన రాకూడదు. స్త్రీ ఎప్పుడు చింతించవలసిందే మాతృమూర్తిగా, గౌరవనీయురాలిగా. అంతేగాని స్త్రీ చింతన కూడదు అంటే స్త్రీలను అవమానించారని కాదు. స్త్రీ పట్ల కామరూపమైన భోగరూపమైన దృష్టి కూడదు. మాతృరూపమైన గౌరవనీయమైన దృష్టి గ్రాహ్యమే. శాస్త్రం దాన్ని ఒప్పుకుంటుంది. దీన్ని చిన్నప్పటి నుంచి మీరు చెప్పండి పిల్లలకి. భారతదేశంలో స్త్రీ నిర్భయంగా కూడా తిరగగలిగే రోజు వస్తుంది. మరి నిర్భయాలు అభయాలు అక్కర్లేదు, ఇది బోధించగలిగితే. అని మనసా వాచా కాయేన నారీణాం పరివర్జనం. ఆ మూడింటితోనూ స్త్రీ సంబంధమైన చింత విడిచిపెట్టాలి. గృహస్థికి బ్రహ్మచర్యం ఏంటంటే ఋతుసేవాం వినా స్వస్యాం బ్రహ్మచర్యాన్ తదుచ్యతే. తనదైన భార్య యందు కూడా నియమబద్ధుడి ప్రవర్తించాలి. ఋతుకాలం అని ఒకటి ఉంటుంది, దాని యందు మాత్రమే ఉండుట. అదేవిధంగా వ్రతములు పర్వకాలముల యందు దూరముగా ఉండుట, దీక్షాకాలముల యందు దూరముగా ఉండుట. ఇన్ని నియమాలతో గృహస్థ ధర్మంలో ఉంటుందండి భావం. అంతేగాని వాడికి నేను నచ్చాను, నాకు వాడు నచ్చాడు కాబట్టి మేము పెళ్లి చేసుకుంటామని బయలుదేరిపోయి భోగలాలస కోసం లైసెన్స్ లాగా వివాహం చేసుకుని 2-3 ఏళ్ళ తర్వాత కోర్టుల చుట్టూ విడిపోవడానికి తిరిగే దాంపత్య ధర్మాల గురించి మనకు తెలుసు. వాటిని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్న పాపపు కాలం గురించి మనకు తెలుసు. కానీ నియమబద్ధంగా ఉంటూ ఉన్నటువంటి దాంపత్య ధర్మం గురించి చెప్పిందండి భారతీయ సంస్కృతి. అందుకే హనుమత్ స్వామి సీతమ్మకి రాముడు గురించి చెప్తూ బ్రహ్మచారి రామ అని చెప్పింది. ఇక్కడ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన బ్రహ్మచారిని ఎవరైనా చెప్తారా అంటే బ్రహ్మచారి పదానికి అర్థం తెలిస్తే చెప్పచ్చు. అంతేగాని ఈ రోజుల్లో పెళ్లి కానివాడు బ్రహ్మచారి, పెళ్లి అయితే గృహస్థు. ఇప్పుడు నిర్వచనాలు వేరు. పెళ్ళైన వాడిని కూడా బ్రహ్మచారి అనాలి ఈ నియమాలు పాటిస్తే. కనుక బ్రహ్మచర్యం అనేది గృహస్థు కూడా పాటిస్తాడు. దినాదులయందు సంధ్యలయందు విడిచిపెట్టుట, అదే విధంగా పర్వకాలములందు పాటించవలసిన ధర్మాలు ఉన్నాయి. కనుక భార్యను కూడా ఏ సమయంలో తల్లిలా చూడాలి, ఏ సమయంలో మంత్రిగా చూడాలి, స్నేహితురాల్లో చూడాలి, ఇవన్నీ చెప్పబడ్డాయండి. ఉభయులకు వర్తిస్తాయి ఈ ధర్మములు కూడా. అందుకే ఆ ధర్మం ఇక్కడ బోధించాడు. అటువంటి వాడు పరస్త్రీ యందు దృష్టి కూడా వెళ్లకుండా ఉండడం. అందుకే రామచంద్రమూర్తి మనకు ఆదర్శం అయ్యాడు. ఇది వివరిస్తున్నది బ్రహ్మచర్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.